హాయ్ పూజ, నైస్ డ్రెస్. హాయ్ చిన్ను. హాయ్. వాట్ ఇస్ దిస్ గాంధీ? నీకు మంచి న్యూస్ చెప్దామని రప్పించాను. ఇప్పుడు మన లవ్ స్టోరీకి ఎలాంటి టెన్షన్స్ పడక్కర్లేదు. ఏ ప్రాబ్లం లేకుండా మనం డెస్టినేషన్ వెడ్డింగ్ చేసేసుకోవచ్చు. వావ్, ఎందుకో తెలుసా, మీ నాన్న పోలీసోడు కాదు, దొంగనా పోలీసోడు. నౌ యూ బిలాంగ్ టు సేమ్ ఫ్యామిలీ బేబ్స్. మా నాన్న గురించి ఇంకొక మాట మాట్లాడు. 9959602039. ఇది నీ నంబరేనా? దట్స్ మై అదర్ నంబర్. మా నాన్న యూజ్ చేస్తారు. ఎస్, ఐ న్యూ ఇట్. స్మాల్ క్యాండీ చిన్ను. బంగారం, చాక్లెట్స్, బిస్కెట్స్. చాందిని, Hey cutie, let's go. Come. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఈ పాప వాళ్ళ అమ్మని చంపించింది, వాళ్ళ నాన్నని జైలుకి పంపించింది, ఆ 10,000 కోట్లు కొట్టేసింది నీ దొంగ బాబు. నో వే, మా నాన్న లాంటి వాడు కాదు. ఆహా, ఇంటికెళ్ళి చెక్ చేసుకో. అది ఎలా చేయాలో నీకు చాలా బాగా తెలుసు. చిన్ను డార్లింగ్, కమ్ 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 కమ్. యు లైక్ ద చాక్లెట్స్? యా. యా. నువ్వు వచ్చేంత వరకు పాప నాతోనే ఉంటుంది. నీ బాబు క్రిమినల్ కాదు అని ప్రూవ్ అయితే నేనే పాపని డోర్ డెలివరీ చేస్తాను. అదే నీ బాబు క్రిమినల్ అని కన్ఫర్మ్ అయితే ఆ క్యాష్ ఎక్కడ ఉందో చెప్పి పాపని తీసుకెళ్ళిపో. కమ్ సూన్, ఐఎమ్ గోనా మిస్ యూ. హే మై లవ్, మన లవ్ స్టోరీకి ఈ డీల్ కి ఎలాంటి సంబంధం లేదు. నేను సిన్సియర్ గా లవ్ చేస్తున్నా, కొంచెం సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నా. బట్ లవ్ లవ్వే, ప్యాకెట్ ప్యాకెటే. My specs. డాడీ, Yeah. మీ గ్లాసెస్. Yes. వీటి కోసం వెతుకుతున్నా. థ్యాంక్ యూ. హలో, గుడ్ ఈవినింగ్ సార్. డబ్బు పంపించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా? మీ ప్లాన్ ప్రకారమే ఆ 10,000 కోట్లు మీ అకౌంట్కి పంపించడానికి ప్రిపరేషన్ జరుగుతుంది సార్. గుడ్. ఇట్స్ టాప్ సీక్రెట్. జాగ్రత్త. నువ్వు చెప్పింది నిజమే. ఐ వాంట్ టు మీట్ యు. రేపు మార్నింగ్ షార్ప్ 9:30 మహాత్మా ట్రస్ట్ బిల్డింగ్. చిన్ను డార్లింగ్, నీ మూలంగా 10,000 కోట్లు వస్తున్నాయి. ఐ లవ్ యూ పార్ట్నర్, యు ఆర్ మై లక్కీ చామ్. నువ్వు నా బుజ్జి 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 పార్ట్నర్వి. చెప్పు, నీకెంత పార్ట్నర్షిప్ కావాలి? నాకు మా నాన్న కావాలి. Hey Chinu, surprise. థ్యాంక్ యూ నాన్న. ఇవి మా నాన్న ఇచ్చినవి. నా దగ్గర డబ్బులు లేవు. మీకు డబ్బులు ఇస్తే ఏ పనైనా చేస్తారంట కదా. ఇవి తీసుకొని మా నాన్న నాకు తెచ్చి పెట్టండి అంకుల్. క్యాష్ ఎక్కడా? క్యాష్ లేదు, మొత్తం బిట్ కాయిన్స్ గా కన్వర్ట్ చేసేసారు. వర్చువల్ కరెన్సీ. వావ్! ప్రపంచంలో ఎక్కడైనా క్యాష్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక్క క్లిక్ తో ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసేవచ్చు. ఒక బిట్ కాయిన్ అంటే అప్రాక్సిమేట్లీ 35 lakhs. ఆ లెక్కన 10,000 కోట్లు అంటే దగ్గర దగ్గర 30,000 బిట్ కాయిన్స్. నువ్వు ఆ బిట్ కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను ఆ పాపను ట్రాన్స్ఫర్ చేస్తా. ఆ తర్వాత మొత్తం హ్యాపీ ఎండింగ్, హ్యాపీ ఎండింగ్, హ్యాపీ ఎండింగ్. డార్లింగ్, ఐ లవ్ హ్యాపీ ఎండింగ్స్. నీలాంటి క్రిమినల్ కి ఆ డబ్బు దక్కకూడదు. గాంధీ, ఎనాఫ్. అసలు గాంధీ ఇదంతా ఎందుకు చేస్తున్నాడో తెలుసా? ఆ డబ్బు గాంధీ 15 ఏళ్ల కల. ఇట్స్ హిజ్ లైఫ్ అంబిషన్. చాందిని, నిజాయితీగా అంబిషన్ ఏంటో చెప్తే 1,000 కోట్లు ఇచ్చేస్తారంటే ఎప్పుడో చెప్పేవాడిగా.
నేను కూడా నీలాగే సేమ్ టు సేమ్ ఐపీఎల్ ప్లేయర్ని. ఎవడ ఎక్కువకి పాడుకుంటే వాడికే ఆడతాను. అదితి ప్లీజ్ ఆ మనీ నాకు చాలా అవసరం. నీ చారిటీకి నాకు సంబంధం లేదని నీకు ముందే క్లారిటీ ఇచ్చాను. ఇన్ఫాక్ట్ నీకన్నా బాలసింగం ఎక్కువ ఇస్తానన్నాడు. యాక్చువల్లీ నిన్నేసిస్తే ఇంకా ఎక్కువ ఇస్తానన్నాడు. గాంధీ 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 వేల కోట్లు కొట్టేయాలన్న గాంధీ ఆశ వెనక లక్షల మందిని బతికించాలన్న ఆశ ఉంది పూజ. అడిగిన వాళ్ళకి లేదనకుండా ఉన్నదంతా ఇచ్చేసిన వాళ్ళ నాన్నని చూశాను. 6 ఏళ్ల కూతురికి ట్రీట్మెంట్ చేయలేని పరిస్థితుల్లో ఆయన పడిన వేదన నేను చూశాను. చెల్లెలు చనిపోయిన 2 వారాలకే బెంగతో తండ్రి చనిపోతే అన్నీ పోగొట్టుకుని అనాథగా మిగిలిపోయిన మన గాంధీని చూశాను నేను. తను పడ్డ కష్టం ఎవడు పడకూడదని, తనకి జరిగిన నష్టం ఎవరికి జరగకూడదని, తన చెల్లికి ట్రీట్మెంట్ లేక చనిపోయినట్టు ఎవరూ చనిపోకూడదని ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడుతున్నాడు గాంధీ. అంటే ఆ మహాత్మా ట్రస్ట్ వాడిది. మరిదంతా ఎందుకు దాచాడు? ఈ హాస్పిటల్ మొత్తం ఇల్లీగల్ మనీతో జరుగుతోందని తెలిస్తే ఫస్ట్ ఆ కన్స్ట్రక్షన్ ఆపేస్తారు. మంచివాడని అనిపించుకోవడం కన్నా మంచి పని చేయడం ముఖ్యం అనుకున్నాడు గాంధీ. ఎదుటి వారి కష్టం చూస్తే నీ కళ్ళలో నీళ్ళొస్తాయి. అందుకే గాంధీకి నువ్వంటే చాలా ఇష్టం. హీ లవ్స్ యు అ లాట్ పూజ. నాకేం జరిగినా నా ఆశ మాత్రం చావకూడదు. ఆ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ ఆగిపోకూడదు. ఆగదు, ఆగనివ్వను. బెనిఫిషరీగా హ్యాక్ చేశాను. టోటల్ మనీ మహాత్మా ట్రస్ట్ కి ట్రాన్స్ఫర్ చేశాను. కాసేపట్లో నీకు మెసేజ్ వస్తుంది. ఐ లవ్ యూ మోర్. ఇదిగో మీరందరూ షేర్ చేసుకోండి. చాందిని, hey Bobby, ఏంటా పర్ఫార్మెన్స్? వాట్ ఆ డిక్షన్, వాట్ ఆ బేస్. ద ఆస్కార్ గోస్ టు యూ పీపుల్. లాస్ట్ లో చాంద్ని కూడా బాగా సపోర్ట్ చేశారు. ఓ యా, నీకు లైఫ్ టైం అచీవ్మెంట్ ఇచ్చేయాలి. బిగ్ అప్లాజ్. 10,000 crores. గాంధీజీ, ఐ నో యువర్ సైకాలజీ. ఓసారి నీ స్టోరీ నమ్మాను, మోసపోయాను. రెండోసారి కూడా ఎలా నమ్ముతాను? డైలాగ్స్, రొట్ట పర్ఫార్మెన్స్, పర్మ చెత్త ఎక్స్ప్రెషన్స్, టోటలీ నాన్ సింక్. నేను బాగా చేశాను, తలే పెట్టాను మధ్యలో. నేనేం చేశాను? మొత్తం డైలాగ్స్ పుట్టపర్తికి ఇచ్చారు. నువ్వు చేసి నన్ను అనకు. నువ్వు ఏంటి చివరిగా నువ్వు నన్ను అసలు కూడా చేయకు. పూజ, అయిపోయింది అయిపోయింది. మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేద్దాం. సో ఆ బిట్ కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేసేవా? అసలు బిట్ కాయిన్స్ ఉంటేనే కదా ట్రాన్స్ఫర్ చేయడానికి. 10,000 crores ఇంకా క్యాష్ గానే ఉంది. మరి అలా ఎందుకు చెప్పావు? పాపని సేవ్ చేయడానికి, నిన్ను లాక్ చేయడానికి. Game is over. You're happy, darling? See you soon. సార్, మీ నాన్నగారి మీద ఉన్న అభిమానంతో, మీ మీద ఉన్న గౌరవంతో ఎన్నాళ్లు వెయిట్ చేశాం. ఎల్లుండి అవిశ్వాస తీర్మానం ఉంది. రేపు సాయంత్రం లోపల డబ్బులు వస్తే మీ నాన్న సీఎం అవుతారు. లేదంటే ఉన్న హోమ్ మినిస్టర్ పదవి కూడా పోతుంది. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్, నన్నేం చేయదు సార్, ప్లీజ్ సార్.
వద్దు సార్. హలో నీకు కావాల్సిన 10,000 కోట్లు ఎక్కడున్నాయో నాకు తెలుసు. ఆ మనీ నీకెంత ఇంపార్టెంటో కూడా తెలుసు. రామకృష్ణన్ నాకు అప్పగిస్తే ఆ మనీ ఇన్ఫర్మేషన్ నేను నీకు ఇస్తాను. ఐమ్ కమింగ్.